రెండో జాబితా కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. వైవి సుబ్బారెడ్డి, బొత్స, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ కానున్నారు. పార్టీలో మార్పులు, టికెట్ లేని వారి అసంతృప్తి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేసింది వైసీపీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సంధ్య, పార్టీలో సమూల మార్పులకు నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం జగన్ ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆల్రెడీ చేశారు. ఆ నియోజకవర్గాల పార్టీ పరిస్థితిపై ఆల్రెడీ రీజనల్ కోఆర్డినేటర్లు సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇక రెండవ లిస్టుకు సంబంధించి కసరత్తు కూడా దాదాపు పూర్తయినట్టుగా సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే ఈరోజు మరి కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు మార్చినటువంటి ప్రదేశాల్లో ఏ విధమైన పరిస్థితి ఉంది, అలాగే ఇప్పటివరకు కూడా కొంతమంది రెండో లిస్టుకి సంబంధించి ఎవరెవరిని పూర్తిగా టికెట్ లేకుండా తప్పిస్తున్నామో, అలాగే ఎవరెవరికి స్థానచలనం కలుగుతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా గత 10 రోజుల నుంచి కూడా కసరత్తు చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు సీఎంఓకి కొంతమందిని పిలిపించి వాళ్ళతో కూడా నేరుగా సీఎం మాట్లాడినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, ఈ 3 ప్రాంతాల్లోనూ భారీగా మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండవ లిస్టులో ఈ మార్పుల జాబితా అనేది పెద్దగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో మొత్తం 60 నుంచి 65 స్థానాల వరకు కూడా మార్పులు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి జగన్ దానికి సంబంధించి కసరత్ అని కూడా జిల్లాల వారీగా చేస్తున్నారు. ఆల్రెడీ గుంటూరు, అలాగే ఒంగోలుకి సంబంధించినటువంటి మార్పులన్నీ కూడా పూర్తయ్యాక ఉభయ గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి కసరత్తు కూడా గత 10 రోజుల నుంచి చేయడం జరిగింది. ఆయా ఎమ్మెల్యేలంతా కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ ని నేరుగా కలవడం జరిగింది. అయితే ఎవరినైతే మార్పులు చేస్తున్నామో, ఎవరినైతే పూర్తిగా టికెట్ లేకుండా నిర్ణయం తీసుకున్నా అనే దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తిగా ఆల్రెడీ ముందస్తుగా సజ్జల, అలాగే మిథున్ రెడ్డితో పాటు ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ముందు మాట్లాడి సమాచారం ఇస్తున్నారు. తర్వాత ఫైనల్ గా సీఎంతో కూడా సమావేశం అవుతున్నారు. సీఎం కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే మార్చాల్సి వచ్చినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు మార్పులు చేస్తున్నాం అనేది పూర్తిగా వాళ్ళకి వివరిస్తూ వేరే ప్లేస్కి వెళ్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. ఇక పూర్తిగా టికెట్ ఎవరికైతే లేదో వాళ్ళతో మాత్రం చాలా క్లియర్ గా సీఎం జగన్ చెప్తున్నారు. ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పక్కన పెడుతున్నాం. కానీ పక్కన పెడుతుంటే మొత్తం వదులుకున్నట్టు కాదు. పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఉంటాయి. రానున్న ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా అయినటువంటి పదవులు ఇస్తానంటూ కూడా సీఎం జగన్ హామీలు ఇస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రానికి రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం జరిగిన తర్వాత రెండో జాబితాకి సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే ఈ రోజు రాత్రికి రెండో లిస్ట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. సంధ్య, అయితే దుర్గా, విజయమే లక్ష్యంగా జగన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే అంటే పదవి త్యాగం చేయాలి అని చెప్తే ఖచ్చితంగా కూడా మేము రెడీగా ఉంటామని చెప్పి కొందరు చెప్తూ ఉంటే నేతలు, కొంతమంది మాత్రం అసంతృప్తి రాగం వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన 11 స్థానాల చలనాలకు ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ లో మరికొంతమంది పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 11 చోట్ల మార్పులు చేర్పులు చేశారు కాబట్టి 11 చోట్ల కూడా మార్పులు చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి ఆర్కే లాంటి వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటు కొంతమంది అసంతృప్తి కార్యకర్తల రూపంలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే అధిష్టాన నిర్ణయం, జగన్ నిర్ణయమే ఫైనల్, ఆయన ఏం ఆదేశిస్తే అది శిరసా వహిస్తామంటూ కూడా కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇంకా కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు తమకు ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇస్తే పనిచేసేది లేదని కొన్ని చోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి లిస్టుకి సంబంధించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆర్కే, మంగళగిరిలో ఉన్నటువంటి ఆర్కే మినహా మిగిలినటువంటి ఎవరు కూడా రాజీనామా చేయడం కానీ, పార్టీలోంచి బయటకు వెళ్ళడం కానీ, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మార్పులు చేసినటువంటి అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళంతా కూడా నడుచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక రెండో లిస్టులో అయితే ఖచ్చితంగా కొన్ని అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యే సీటు ఎవరికైతే పూర్తిగా లేదని ఆల్రెడీ
అధిష్టానం నుంచి సమాచారం అందిందో వాళ్ళు కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడం, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం, అలాగే పక్క పార్టీలకు సంబంధించి ఎక్కడైతే ఆఫర్ ఉందో, ఎక్కడైతే అవకాశాలు ఉందో వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి కొంతమంది పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొంతమంది అయితే పార్టీకి సంబంధించి ఎక్కువ శాతం లాయల్గా మేము ఉంటాము, సీఎం జగన్ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాం, ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తామంటూ కూడా కొంతమంది ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు గనక ఈ అభ్యర్థుల లిస్టుకి సంబంధించి ఫైనల్ అయితే గనక ఈ రోజు రెండో లిస్టు మార్పులు చేర్పుల గురించి సంబంధించి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సీఎం జగన్ కీలకంగా ఈ రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడబోతున్నారు కాబట్టి ఈ అసంతృప్తులకు సంబంధించి లేదంటే మార్పులకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా లైన్లోకి తీసుకురావాలి, అదే వాళ్ళలో అసంతృప్తి అనేది రాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు సంధ్య. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతిపక్షాలు కూడా సీఎం జగన్ ఈ ప్లేసుల్ని మార్చడం వెనుక అంటే గెలవలేరు కాబట్టే మారుస్తున్నారనేటువంటి మాటలను పదే పదే వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా వైసీపీ శ్రేణుల్లో ఒక అసంతృప్తి రేగకుండా ఉండేందుకు జగన్ ఎలాంటి ప్రణాళికలు రచించే అవకాశం ఉండొచ్చు అని అనుకోవాలి. అయితే ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు అలాగే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మార్పులు చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా వైసీపీ చాలా బలంగా నమ్ముతుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తిని వేరే చోటకి తీసుకెళ్తే కొత్త వ్యక్తి కాబట్టి అక్కడ గెలిచి విజయం సాధిస్తారనేది సీఎం జగన్ నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా అభ్యర్థిని అక్కడ పోటీలో పెట్టకుండా కొత్త వ్యక్తిని తీసుకురావడం, ప్రజాకర్షణ అలాగే ప్రజాభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని రంగంలోకి దించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా మార్చాల్సింది అభ్యర్థులను కాదు సీఎం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఎవరికైతే టికెట్ లేదో, ఎవరినైతే మార్చేస్తున్నారో వాళ్ళంతా కూడా మా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా, మాతో టచ్ లో ఉన్నారంటూ కూడా మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా చెప్తున్న నేపథ్యం. అయితే దీంతో పాటు ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించి చేస్తున్నటువంటి కామెంట్స్ అంతా కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. మా పార్టీ నుంచి ఎవరూ కూడా ఒకవేళ టికెట్ లేకపోయినా సరే ఎవరు కూడా బయటికి వెళ్లే పరిస్థితి లేదు, ఎవరు కూడా బయటికి వెళ్లరు అంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చెప్తున్నారు. అయితే కొంతమంది పొలిటికల్ గేమ్ అనేది ప్రస్తుతం ఏపీలో నడుస్తుంది కాబట్టి ఎన్నికల సమయం కూడా అత్యంత దగ్గర పడిన నేపథ్యంలో ఈ జంపింగ్లు అనేవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే అటు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాలకు అలాగే ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీకి వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు మరి కాసేపట్లో జనసేన పార్టీలో కూడా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీ కృష్ణ యాదవ్ కూడా మధ్యాహ్నం జనసేన పార్టీలో చేరబోతున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన జనసేన పార్టీలో కూడా చేరబోతున్నారు. ఇలా కొంతమందికి సంబంధించి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు పక్క పార్టీలు చూస్తున్నారు. కొంతమంది అయితే ఖచ్చితంగా వైసీపీకి లాయల్ గా మేము పనిచేస్తాము, అవకాశం ఉన్నా లేకపోయినా కానీ చివరి వరకు జగన్ వెంటే ఉంటామంటూ కూడా చాలా మంది ఎవరైతే టికెట్ లేదని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పర్వత ప్రసాద్ అలాగే చంటిబాబుతో పాటు పెండం దొరబాబు, దాంతోపాటు కొండేటి చిట్టుబాబు, తెల్లం బాలరాజు, ఎలీజా ఈ ఆరుగురికి కూడా టికెట్ లేదనే సమాచారం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆరుగురు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పెండం దొరబాబు జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. మిగిలినటువంటి ఎమ్మెల్యే అంతా కూడా జగన్ వెంటే కలిసి పనిచేస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్ గా పార్టీలో భారీ మార్పులు నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారు కాబట్టి ఈ మార్పుల వల్ల ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది, ముఖ్యంగా మార్చినటువంటి ప్రదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఎవరికైతే అసంతృప్తులు ఎవరైతే టికెట్ లేకుండా అసంతృప్తి ఉంటారో వాళ్ళని ఏ విధంగా లైన్ చేయాలనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్లకి దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ దుర్గా.